ओम श्री दत्तात्रेय समारंभां स्वप्रकाशानंदनाथ मध्यमां श्री अमृतानंदनाथ सरस्वती पर्यंतं वंदे श्री गुरु परंपरां। श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। श्री कामाख्या परदेवतायै नमः। जनवरी 18 తారీఖు ఆదివారం రోజు శ్రీ కామాఖ్య కులపీఠమునందు శ్రీవల్లభ శ్రీ మహాగణాధిపతి సహిత దశమహావిద్య శివకామేశ్వరి కామాఖ్య హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందరూ కూడా భక్త మహాశయులందరూ ఇటు విశేష మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్పంచుకొని కామాఖ్యాదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ కామాఖ్య కులపీఠం మీ అందరినీ కూడా భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తుంది. మరియు మాఘమాసం మన ప్రాంతంలో చాలా ప్రాంతాలలో ఎక్కువ దుర్గా నవరాత్రులు చేస్తారు. కానీ అమ్మకి 5 నవరాత్రులు ఉన్నాయి. చైత్ర మాసం లలిత నవరాత్రులు, ఇక్కడంతా రామ నవరాత్రులు అంటారు. కానీ రాముడు లలితాదేవిని ఉపాసించిన నవరాత్రులను రామ నవరాత్రులు అంటారు. కాబట్టి లలితా నవరాత్రులు. ఆషాఢ మాసం వారాహి నవరాత్రులు మరియు శరన్నవరాత్రులు, దుర్గా నవరాత్రులు. ఆ తదనంతరం నెలకే కాళీ నవరాత్రులని మనకు దీపావళి నుండి ప్రారంభమవుతాయి. మరియు కాళీ నవరాత్రులు తదనంతరం వచ్చేటటువంటి మాఘ నవరాత్రులు జనవరి 19 తారీఖు సోమవారం నుండి 29 తారీఖు వరకు శ్రీకుల పీఠమునందు శ్రీ శ్యామల నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉన్నాం. అసలు ఈ శ్యామలాదేవి ఎవరు అంటే లలిత పరాభట్టారిక యొక్క జ్ఞానశక్తికి శ్యామలాదేవి అని పేరు. శ్రీచక్ర సామ్రాజ్యానికి 7 మంత్రులు ఉంటే ఆ మంత్రులలో ప్రధానమైనటువంటి మంత్రి ఎవరయ్యా అంటే శ్యామలాంబిక. ఈ తల్లి పరిపాలనా విభాగాన్ని చూసుకుంటుంది. పరిపాలనా విభాగం అంటే వర్షాకాలంలో వర్షం పడుతుంది అంటే ఆ వరుణునికి ఆజ్ఞను ప్రసాదించేటటువంటి తల్లి, ఆజ్ఞనిచ్చేటటువంటి తల్లి. సూర్య ఉదయ అస్తమయాలతో పాటు తిథులు వారాలు ఏర్పడడం ఆ తల్లి అనుజ్ఞ ద్వారా ఏర్పడుతూ ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ లోకాలను జగాల నేలే తల్లి యొక్క నవరాత్రులు మనం సోమవారం నుండి మంత్రం, అమ్మవారి మూలమంత్ర జపం, తర్పణాలు మరియు యంత్ర పూజ, తంత్రం క్రియ. ఇక్కడ తాంత్రిక విద్య పట్ల ఒక దుష్ప్రచారం పూర్వకాలం నుంచి జరుగుతుంది. శ్యామల, లలిత, వారాహి, కామాఖ్య, దశమహావిద్యలు తాంత్రిక దేవతలు. వాళ్ళు తాంత్రిక దేవతలు కాదు, సృష్టి కారణ మూల శక్తులు. అది మీరు గమనించాల్సి ఉంటుంది. కనుక ఈ సృష్టి నడుస్తుంది అంటే ఇచ్ఛాశక్తి అంటే లలితాంబిక, జ్ఞానశక్తి శ్యామలాంబిక, క్రియాశక్తి వారాహి. ఈ 3 త్రిగుణాంబికలే ఈ సృష్టిని నడుపుతూ ఉంటారు. కనుక ఈ సృష్టి పరిపాలనా విభాగానికి అధినేత్రులైనటువంటి తల్లుల యొక్క నవరాత్రులు విశేషంగా మనం ఆచరించాలి. ఎందుకంటే ఈ ప్రకృతి పై ఆధారితమై జీవించేటటువంటి జీవులలో భగవంతుణ్ణి తెలుసుకోగలిగినటువంటి ఆ దేవత యొక్క పరిజ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి జ్ఞానం కలిగిన జీవి ఎవరయ్యా అంటే
84 లక్షల జీవరాశులలో మానవుడే. కాబట్టి మానవులు ఈ యొక్క ప్రకృతి స్వరూపిణులైనటువంటి దేవేరులను ఆరాధించే పర్వదినాలే నవరాత్రి ఉత్సవములు. మరి ఈ అమ్మకి ఇంకేం పేర్లు ఉన్నాయి అంటే రాజశ్యామల, సుఖశ్యామల, వేణుశ్యామల, వీణశ్యామల, మాతంగి, రాజమాతంగి అని అనేక నామాలు. మరి మాతంగి ఎవరు? పూర్వకాలంలో వివక్షకు గురైనటువంటి మాతంగ మహాముని. మాతంగులు అంటే హరిజనులు. 12 తెగలు ఉన్నాయి. ఆ 12 తెగలకు కులగురు అయినటువంటి మాతంగ మహాముని ఆ కాలంలో కూడా ఒక వివక్షకు గురి అయి దుఃఖక్రాంతుడై అడవికి వెళ్ళి ఒక కుటీరం ఏర్పరచుకొని భార్యతో సహా తపస్సు చేస్తూ అమ్మవారి మూలమంత్ర జపం చేశారు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై, నాయన నన్ను ఎందుకు పిలిచావు అంటే, మంత్రజపం చేస్తే దేవత తొందరగా దగ్గరైతుంది, అందుకే మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కలేభర అని లలితా సహస్రనామాలలో నామం ఉంటుంది. కాబట్టి మూలమంత్రం జపం చేస్తే దేవత దగ్గర అవుతుంది. అట్లా జపం చేసిన మాతంగ మహామునికి అమ్మ ప్రసన్నమై ప్రత్యక్షమై అడిగింది, ఏం కావాలి నాయనా, నన్ను ఎందుకు పిలిచావు అంటే ఏమని చెప్పనమ్మా, నేను చిన్న వర్ణం బాణ్యని, నన్ను దేవతారాధన చేయకూడదని వెలేశారు. నీకు కూడా వర్ణభేదం కులభేదం ఉందా అమ్మా అని అడిగాడు. అమ్మ చెప్పింది, సమస్త ప్రాణికోటికి నేను తల్లిని, నాకు కులభేదము వర్ణభేదము లేదు నాయన, నువ్వు ఎందుకు చింతిస్తున్నావు అంటే అప్పుడు అడిగాడు, నీకేం కావాలి అంటే, నాకు సంతానం లేదు, నా వంశ అంకురమై నా వంశంలోనే నువ్వు జన్మించాలి అన్నాడు. అందుకే మాతంగ కన్యాం మనసా స్మరామి. ఈ మాతంగి 12 హరిజన తెగలకు కులదేవత. అందుకే కులార్చన చేయకుండా కులాభివృద్ధి జరగదు అని శాస్త్ర విధి. ఆ తల్లి యొక్క నవరాత్రులు అంటే మాతంగి అమ్మని, శ్యామలాంబికని ఎవరెవరు పూజ చేయొచ్చాయా అంటే, మాతంగ మహామునికి ఆ రోజే చెప్పింది అమ్మ ఏమనంటే, అందరూ నాకు సంతానమే, అందరూ నన్ను పూజ చేయడానికి అర్హులే అని వాగ్దానం చేసింది మాతంగ మహాముని. అటువంటి తల్లి యొక్క నవరాత్రులు మనకు శ్రీకుల పీఠంలో నిర్వహిస్తున్నారు కనుక కులభేదం లేకుండా వర్ణభేదం లేకుండా అందరూ అమ్మవారిని అర్చించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. అంటే ఈ అమ్మ రాజ్యాధికారమే ఇస్తుంది అని చెప్పేవారు కొంతమంది. వాస్తవంగా అమ్మవార్లలో శ్యామలాదేవి యొక్క అనేక రూపాలలో ఏ రూపాన్ని ఆరాధిస్తే ఏ ఫలం పొందవచ్చు అనే విషయాన్ని గమనించినట్లయితే, రాజ్యశ్యామల ఈ అమ్మ మంత్రాన్ని ఉపాసన చేసి పురచ్చరణ విధిగా 1,00,000 జపం చేయించి 10,000 తర్పణం చేసి 1,000 ఆహుతులు మూలమంత్రంతో అగ్నికి ఇచ్చి 100 మందికి భోజనం పెడితే, ఆ తదనంతరము వటువు పూజ అని చేస్తారు. అంటే మాతంగ కులంలో పుట్టినటువంటి ఒక
సుమంగళి స్త్రీని తీసుకొచ్చి ఆవిడ తింటాన్న ఆహార పదార్థాలు మళ్ళీ ఏం తింటే దాన్ని వండి ఆ అమ్మకు ముందు పెట్టి ఆ అమ్మ తినగా మిగిలినటువంటి కొంత ప్రసాదాన్ని ఎవరైతే సంకల్పకర్త ఉన్నారో లేదా ఎవరైతే ఉపాసకుడు ఉన్నాడో ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే కానీ ఈ క్రతువు పూర్తి కాదు. ఇదంతా చేయడం వల్ల పూర్ణ ఫలాన్ని మనం పొందవచ్చు. కనుక ఈ అమ్మకి చిలకలంటే బాగా ఇష్టం. ఈ అమ్మవారి గుడి ఎక్కడున్నా అక్కడ చిలకలు వస్తూ పోతూ ఉంటాయి. అందుకే కామాఖ్య దేవాలయంలో అనేక సార్లు దేవాలయంలో గుడిలో పలికి చిలక వచ్చి పోయింది ప్రతిష్ఠ అయినాక. ఆ అమ్మ గర్భాలయంలోకి వెళ్ళిపోయింది. అది ప్రత్యక్ష సాక్ష్యం. కనుక అమ్మకి గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ కలర్ అంటే బాగా ఇష్టం. కనుక ఆకుపచ్చ దుస్తువులు ధరించి చేయాలి ఈ సాధన. కనుక మాత తల్లి మరకత శ్యామ మాతంగి మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. ఎవరు చెప్పారు ఇది? వెర్రి వెంగళ అప్పయ్య అని ఒక అనామకుడు బర్లను కొడుతూ, ఒక బర్ల కాపరి తెలిసో తెలియకో ఐం 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 అనే బీజాన్ని జపం చేయడం వల్ల అక్షరాలు లక్షలై ఆ వ్యక్తికి అమ్మ ప్రసన్నమైంది. ఆ ప్రసన్నమైన తల్లి అతనికి మంత్రోపదేశం చేసి అతన్ని మహాకవిని చేసింది. మరి ఎవరయ్యా ఈ మహాకవి కాళిదాసు అంటే ఎస్టీ తెగకు చెందినవాడు, గిరిజనుడు. ఒక గిరిజనుణ్ణి మహాకవిగా చేసింది. ఆయన మొట్టమొదటిసారి చేసినటువంటి స్తోత్రం. కనుక ఇక వేరే ప్రత్యక్ష సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క మహాకవి కాళిదాసు గారి యొక్క చరిత్రను మనం వింటే అమ్మకు కుల వివక్ష లేదు, వర్ణ వివక్ష లేదు అని ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. అందుకే లలితాంబికకు కానీ, వారాహికి కానీ, శ్యామలాంబికకు కానీ, దశమహావిద్యలకు కానీ, కామాఖ్యాదేవికి కానీ కుల వివక్ష లేదు. ఈ కులం వాళ్ళే పారాయణం చేయాలి, ఈ కులం వాళ్ళే దీక్ష తీసుకోవాలి, ఈ వర్ణం వాళ్ళే అమ్మవారిని ఉపాసించాలి అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. కానీ నిర్మోహమాటంగా ఒక్కసారి గత చరిత్రలోకి మనం వెళ్ళినట్టయితే మనందరం ఋషులకు మునులకు పుట్టిన వాళ్ళమే. కనుక ఇకనైనా ఈ కుల వివక్షను విడనాడినటువంటి గొప్ప సాంప్రదాయం శాక్తేయ సాంప్రదాయం. అందుకే శాక్తేయ పీఠం ఎక్కడుందయా, ఊర్ధ్వామ్నాయ పీఠం ఎక్కడుంది అంటే కామాఖ్యలో ఉంది. అక్కడ అందుకే కులభేదం లేకుండా, వర్ణభేదం లేకుండా అందరికీ చక్కగా మంత్రదీక్ష ఇస్తారు పరంపరగా. కాబట్టి అమ్మ అంటే అందరికీ అమ్మే. అందుకే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. ఈ జగత్తంతటికి తల్లిదండ్రి అయినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు, ఆ పార్వతీదేవి యొక్క శరీర భాగాలు పడినటువంటి స్థానాలే మనకు చెప్పుకునేటటువంటి శక్తి పీఠాలు. కాబట్టి అమ్మకు లేని భేదం మనం సృష్టించుకొని భగవంతునికి దూరం అవుతున్నామే తప్ప, అమ్మకు దూరం అవుతున్నామే తప్ప దగ్గరయ్యే ప్రక్రియ ఇది కాదు. ఎక్కడో ఏదో ఒకానొక కాలంలో జరిగినటువంటి ఆ యొక్క దురాఘాతానికి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాస్తవంగా కూడా
సంతానం, భగవంతుని సంతానం మనమంతా, ఆ జగన్మాత సంతానం మనమంతా. ఇంకా కూడా ఈ వివక్షలతో జీవితాన్ని వృధా చేసుకుందామా? ఇకనైనా మారి అందరం కలిసి చక్కగా ఆధ్యాత్మిక జీవన వైవిధ్యాన్ని, జీవన మార్గాన్ని వెతుక్కుందామా? ఇకనైనా మారదాం. చాలా మంది అడుగుతున్నారు, మీరు వారాహి నవరాత్రులు బాహాటంగా చేస్తున్నారు ఏంటండి అని. వాస్తవంగా రహస్యము అంటే తెలుసుకొని చేయదగినది అని అర్థం. గుప్తము, ఆ గుప్తాన్ని తెలుసుకొని చేయదగినది అని అర్థం. గుప్తమై ఉన్నది, రహస్యంగా ఉన్నది, ఆ రహస్యాన్ని తెలుసుకొని ఆచరించు. గుప్త నవరాత్రులు బాహాటంగా చేయకూడదు, దోషం వస్తుంది. అమ్మవారి ఉగ్రదేవత. ఈ దుష్ప్రచారాలు దయచేసి మానండి. ఉగ్రవారాహి కేవలం కాశీలోనే ఉన్నది, వారాహి ఉగ్రదేవత కాదు. బృహత్ వారాహి శాంతమూర్తి. అందుకే చూడండి లలిత సహస్రనామంలో ధ్యాన శ్లోకంలోనే ఉంటుంది, శ్రీ విద్యాం శాంతమూర్తిం. అమ్మవారు శాంతమూర్తట. కాబట్టి దయచేసి ఈ నవరాత్రులు ఇట్లా చేయొద్దు, ఆ నవరాత్రులు అట్లా చేయొద్దు అంటే భక్తి అంతా కూడా ఏమైపోతుందంటే పెడుతోవలు పడుతుంది. మన ధర్మం నుంచి వెళ్ళి అనేక మతాలలో చేరుతున్నారు. మత మార్పుడులు జరిగి భారతావనిలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా మైనార్టీలో పడిపోయే పరిస్థితి, దుర్భరమైనటువంటి స్థితి రాబోతుంది. ఇకనైనా మేలుకో. రేపు మన గుడికి ఎవరు వస్తారండి? మీరు దూరం ఉండుండి అంటే రేపు గుడికి ఎవరు వస్తారు? ఈరోజు మన ధర్మం ఏమైపోతుంది? భగవంతుని అందరికి దగ్గర చేసే ప్రక్రియ వేదం, తంత్రం. అందుకే శంకర భగవత్పాదులు ఎంత సుస్పష్టంగా చెప్పారంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అందరిలో ఆ పరబ్రహ్మనే ఉన్నాడు, రెండవది ఏది లేదు కనుక భేదభావం వద్దు అని మహావాక్యాలన్నీ అవే చెప్తున్నాయి. అందుకే చండాలుని రూపంలో వచ్చినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి జరుగు అంటే కూడా ఎవరిని జరుగుమంటున్నావు, దేహాన్నా ఆత్మనా అని అడిగారు. అప్పటి నుండి శంకరులు ఈ మడి ఆచారాలు, ఈ పద్ధతులన్నింటినీ కూడా దూరం పెట్టేసి అందరిలో దేవుని చూసేటటువంటి జ్ఞానాన్ని పొందారు అని మనకు చరిత్ర చెప్తుంది, మనం చెప్పుకోవడం కాదు. కాబట్టి దయచేసి అందరికి కులదేవత ఎవరయ్యా అంటే లలితాంబిక. కాబట్టి కులేశి పరమేశ్వరుడే జ్ఞానార్ణవ తంత్రం అన్న తంత్రం చెప్తూ ఆ తంత్రంలో ఏమన్నాడంటే చివరికి నేను కూడా నిన్ను ఉపాసిస్తున్నా దేవి, కాబట్టి జగత్తంతా కూడా సకల ప్రాణికోటి నిన్నే ధ్యానిస్తూ స్మరిస్తూ ఉంది. సర్పాలు సైతం సూర్యోదయ కాలంలో నిన్నే స్మరిస్తాయి, పక్షులు సైతం వాటి భాషలో ఉదయాన్నే నిన్ను స్మరించుకుంటాయి. కనుక మానవ జన్మొచ్చి కూడా నిన్ను స్మరించని వాని జన్మ దుర్భరమైనది అంటాడు శివుడు. కాబట్టి కొంచెం మనం ఆలోచిస్తే శివుడు కూడా ఎక్కడున్నాడు? ఆయన వేషధారణ, వస్త్రాలంకరణ ఎట్లా ఉంటుంది? ఒక అటవిక సంతతికి సంతరించిన వాళ్ళ ఉంటుంది. పులి చర్మం కట్టుకుంటాడు, త్రిశూలం పట్టుకుంటాడు, దూసుకుందామంటే కూడా జటలు కట్టకపోయాయి. ఆయన ఎక్కడ ఉన్నాడు? కొండలలో ఉన్నాడు. గిరులలో ఉండేవాడిని ఏమన్నారు? గిరిజనుడు అన్నాడు. అందుకే గిరిజ అమ్మవారు గిరిజన స్త్రీ మొట్టమొదట. కాబట్టి వాళ్ళకి లేని గొడవ అడగెందుకు? అందరం శ్రద్ధగా భక్తితో తరించడానికి ఒక మార్గం శ్రీ కామాఖ్యాకుల పీఠం. కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో చక్కగా జరగనైనటువంటి శ్యామలాంబిక నవరాత్రోత్సవాలకు మీ అందరు వచ్చి ఆ జగన్మాతను ఆరాధించినట్లయితే ఆ తల్లి జ్ఞానాన్ని ఇస్తుంది, సంపదను ఇస్తుంది, విద్యను ఇస్తుంది, విజయాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది.
కాబట్టి అందరు కూడా చక్కగా ఈ నవరాత్రులన్నీ కూడా చక్కగా ఇళ్లలో నిర్భయంగా శ్యామలాంబిక ఫోటో పెట్టుకోండి, చక్కగా మంత్ర జపం చేయండి. మంత్ర జపం దీక్ష లేకుండా అసలు ఈ మంత్రాలే జపం చేయకూడదు అంటారు చాలా మంది. ప్రామాణిక గ్రంథమైనటువంటి మేరు తంత్రంలో పరమేశ్వరుడు ఏం చెప్పాడయ్యా అంటే, ఒకవేళ నీకు దీక్షని ఇచ్చే గురువు దొరకని ఎడల నీకు నచ్చిన మంత్రాన్ని రాసుకొని శివుని యొక్క లింగం పైన ఉంచి ఒక శుభదినం కానీ ఒక శుభ నక్షత్రమనందు కానీ శ్రద్ధగా శివయ్య నువ్వే నా గురువు, ఈరోజు నువ్వు నాకు దీక్షిస్తున్నావు అనే భావనతో ఆ రోజు ఆ శివాలయంలోనే వీలైనంత ఎక్కువ జపాన్ని 4 గంటల కంటే ఎక్కువ కాలం జపం చేస్తే అది తీవ్ర సాధన అంటారు. కనుక అంత ఆ ఒక్కరోజు అయినా కన్నా తీవ్రంగా సాధన చేసి శివుడే నాకు గురువు అనే భావనతో చేసినట్లయితే నేనే వాళ్లకు గురువై ఉంటా అని శివుడే వాగ్దానం చేశాడు మేరు తంత్రంలో. కాబట్టి దయచేసి అందరూ కూడా చక్కగా ఆ పరమేశ్వరుని గురువుగా భావించండి, గురువును వెతుకుతూ ఉండండి. డౌట్స్ వచ్చినప్పుడు, మనకు సంశయాత్మకమైన భావం కలిగినప్పుడు ఆ పరమేశ్వరుడే మీ దగ్గరికి గురువును పంపుతాడు. కాబట్టి మొట్టమొదట మనకు ఉండాల్సిన భావన ఏంటంటే, నేను భగవంతుణ్ణి తెలుసుకుంటా, అమ్మవారి కొరకై నేను సాధన చేస్తా అనే భావన ఉంటే గురువులే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. శ్రీమాత్రే నమః. జై మా కామాఖ్య.